హలో అండి. ఫస్ట్ వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా! ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి నడుం బెల్ట్. ఫస్ట్ దీన్ని జాయింట్ చేసుకోవాలి. నడుం బెల్ట్‌ని జాయింట్ చేసుకున్న తర్వాత అది మనం బ్యాక్ పార్ట్‌కేసి స్టిచ్ చేసుకుంటాము. ఫస్ట్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న నడుం బెల్ట్‌ని బ్యాక్ పార్ట్‌కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాం కదా! దీన్ని మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్‌కి మనం నడుం బెల్ట్‌ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఏదైతే ఖర్చు వదిలిపెట్టామో దాని మీద అంటే అంత ఖర్చులో స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం హాఫ్ ఇంచ్ వదిలేస్తే హాఫ్ ఇంచ్లో, పావు ఇంచ్ వదిలేస్తే పావు ఇంచ్లో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్లో తిప్పుకోవాలి. రివర్స్ తిప్పేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. రివర్స్లో తిప్పేసి దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎండ్ వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి రివర్స్లో. ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకుంటాం, చేతి పని చేసుకుంటాం కదా, అందుకని లూజ్ స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసేస్తాం కాబట్టి లూజ్ స్టిచ్ సరిపోతుంది. ఇలా చివరి వరకు ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఇలా లాగ్గానే వచ్చేస్తుంది అదే. మనం చేతి పని చేసుకున్న తర్వాత నడుం బెల్ట్కి ఈ స్టిచ్ అనేది వేసుకుంటాము. ఇలా ఉంటుంది. ఇలా లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇప్పేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేవి నేను ఇవ్వలేదు కట్ చేసినప్పుడు, సో ఇప్పుడు ఇస్తాను. ఇలా ఖర్చు వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎంత లెంత్ అయితే ఇస్తామో అంత లెంత్ లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ వచ్చేసి మనకి ఎంత లెంత్ ఇస్తామో అంత లెంత్ లైన్ డ్రా చేసుకోవాలి. నేనైతే 4 ఇంచెస్ లెంత్ అనేది డాట్ లెంత్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచెస్ ఇచ్చాను. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 30 బిలో అయితే మనకి 3.5 సరిపోతుంది. ఇంకా పెద్ద సైజు 32, 36, 34 ఆ సైజు అనుకోండి, మనం 4.5 కూడా ఇవ్వచ్చు. ఇది వచ్చేసి మనకి 32 సైజ్ కాబట్టి నేను 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా డాట్ కోసం, అందుకని అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని 4 ఇంచెస్కి లైన్ అనేది డ్రా చేసుకోవాలి రెండు వైపులా. ఇంచెస్కి ఇటువైపు కూడా 4 ఇంచెస్కి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ డాట్ కోసం మనం తీసుకున్నాం కదా, అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకొని ఫస్ట్ స్టిచ్ ఊడిపోకుండా మనం స్టార్టింగ్ రఫ్ చేసుకుంటూ ఉండాలి, స్టార్టింగ్ ఎండింగ్.
లేదంటే స్టిచెస్ ఊడిపోతాయి. ఇలా ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ దగ్గర మనం స్టిచ్ చేసుకోవాలి. మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో దాని మీదనే నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేసుకోవాలి, లేదంటే స్టిచెస్ ఊడిపోతాయి. 2 స్టిచెస్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది. మనం డాట్స్ స్టిచ్ చేసుకున్నాము, బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాము. నెక్ కట్ చేసుకుందాం. ఈ నెక్ నేను కట్ చేయలేదు, నెక్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. మనం ఎలా అయితే లైన్ డ్రా చేసుకున్నామో దాని మీద కానీ దాని పక్కన కానీ కొంచెం కట్ చేసుకోవాలి నీట్గా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం షేప్ బెల్ట్ని ముందుగానే రెడీ చేసుకుందాం. ఆల్రెడీ మన దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిగిలిపోయింది కదా, దాంట్లో నేను ఇంకొక షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాను. మనం షేప్ బెల్ట్ కట్ చేసినప్పుడు నేను ఒకటి కట్ చేశాను, ఇప్పుడు ఇంకోటి కట్ చేస్తాను. మనం ఆల్రెడీ కట్ చేసింది ఉంది కదా, దాన్ని ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఇలా సేమ్ అదే సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఉక్స్ పట్టి కాజా వైపు కూడా దీనికి మనం ఇప్పుడు కట్ చేసిన దీనికి కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఒక డాట్ అనేది పెట్టుకుంటాం గుర్తు కోసం. ఇప్పుడు ఈ రెండింటిని మనం స్టిచ్ చేసుకోవాలి. మన దగ్గర వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని లోపల స్టిఫ్నెస్ కోసం నేను ఒక క్లాత్ ఇదైతే తీసుకుంటున్నాను. కలర్ డిఫరెంట్ ఉంది కానీ కనిపించదు. కనిపించే క్లాత్ అయితే యూజ్ చేయకూడదు, బాగోదు. ఇదైతే నాకు అంత కనిపించదు, అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను. సేమ్ మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇవి 2 పీసెస్, అవి 2 పీసెస్. ఇది ఇందులో పెట్టుకొని స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకుందాం. ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో దాన్ని కట్ చేసుకుందాం. సేమ్ దీనిలానే ఇంకో షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకోవాలి. సేమ్ దీనిలానే ఇంకోటి కూడా రెడీ చేసుకుందాం. అయిపోయింది. ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని నీట్గా కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు. ఈ 2 షేప్ బెల్ట్స్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో మనం ఫస్ట్ మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఏదైతే మెయిన్ డాట్ సెకండ్ డాట్ డ్రా చేసుకున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ స్టిచ్ చేసుకుందాం.
ఫస్ట్ రబ్ చేసుకోవాలి, ఎండింగ్ కూడా రబ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి స్టిఫ్నెస్ కోసం. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నాం కదా, మళ్ళీ సెకండ్ డాట్ని స్టిచ్ చేసుకుందాం సేమ్ అలానే. మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని సేమ్ స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ డాట్ సేమ్ నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో దాని మీద నీట్గా ఫోల్డ్ చేసుకొని దాని మీదనే స్టిచ్ వేసుకోవాలి. సేమ్ స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేసుకొని మళ్ళీ దాని మీదనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా డాట్స్ అయిపోయిన తర్వాత మనకి ఒక కప్ షేప్ అనేది వస్తుంది అనమాట నీట్గా. ఇలా లాగినప్పుడు మనకి ముడతలు రాకుండా ఉంటుంది. ఫస్ట్ డాట్, సెకండ్ డాట్, థర్డ్ డాట్ ఇవి 3 వేసుకున్న తర్వాత మనకి ఒక కప్ షేప్ అనేది కనిపిస్తుంది కదా, సో నీట్గా వచ్చిందని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సేమ్ దీనిలాగానే మనం సెకండ్ వన్ కూడా స్టిచ్ చేసుకుందాం. సో 2 పక్క పక్కన పెట్టి చూసుకున్నప్పుడు మనకి మనం ఏదైతే స్టిచ్చెస్ వేసామో అవి 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. రైట్ సైడ్ సెకండ్ డాట్, లెఫ్ట్ సైడ్ సెకండ్ డాట్, ఇంకా మెయిన్ డాట్స్ అన్నీ కూడా ముందే చెక్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం. మనం ఏదైతే షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో అవి 2 వీటికి జాయిన్ చేసుకుందాం. షేప్ బెల్ట్ని మన బ్లౌజ్కి అటాచ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి నార్మల్గా. ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ని ఒకవైపు బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ని ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ షేప్ బెల్ట్ని అటువైపు ఇటువైపు పట్టుకోవాలి. మనకి బ్లౌజ్ అనేది లోపల ఉండిపోతుంది. షేప్ బెల్ట్ ఆ చివర ఈ చివర పట్టుకోవాలన్నమాట. పట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. లోపల బ్లౌజ్కి స్టిచ్ పడకుండా చూసుకుంటూ నిదానంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్లౌజ్ అంతా షేప్ బెల్ట్ లోపల ఉండేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. దాని మీద స్టిచ్ పడకుండా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్లోగా స్టిచ్ వేసుకుంటూ చెక్ చేసుకోవాలి లోపల బ్లౌజ్కి స్టిచ్ పడకుండా. ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత స్లోగా దాన్ని బయటికి లాగాలి. బ్లౌజ్కి స్టిచ్ పడితే రాదనమాట, లోపటే స్టక్ అయిపోతుంది. మళ్ళీ వేసిన స్టిచ్చెస్ అన్నీ ఇప్పుకోవాలి. సో అలా కాకుండా ముందే చెక్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రివర్స్లో తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనకి స్టిచ్చెస్ బయట కనిపించవు అనమాట. కావాలంటే పైన మనం స్టిచ్ వేసుకోవచ్చు, కానీ చూడడానికి బాగోదు. మనకి ఇప్పుడు 2 స్టిచెస్ కూడా లోపటే వచ్చాయి కాబట్టి చూడడానికి నీట్గా ఉంటుంది, అది స్టిఫ్గా కూడా ఉంటుంది. ఇది అయిపోయింది కదా, సేమ్ ఇలానే ఇంకోటి కూడా అటాచ్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సేమ్ దీనిలానే ఇంకోటి కూడా రెడీ చేసుకుందాం. ఇది కూడా అయిపోయింది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసుకుందాం. సో సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకుందాం. ఇది మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్, దీనికి ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేద్దాం. షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిచ్ చేసుకుందాం. ఈ షోల్డర్స్ని అటాచ్ చేసుకుందాం. ఏదైతే మనం కట్ చేసినప్పుడు పావించు వదిలేసామో ఖర్చు కోసం, సేమ్ ఆ లైన్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేసుకోవాలి, అలాగనే ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 స్టిచెస్ వేసుకొని స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేసుకుంటే స్టిచెస్ అనేవి ఊడిపోకుండా నీట్గా ఉంటాయి. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇలా స్టిచెస్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. సో షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.